క్లియర్గా అర్థమవుతోంది. ఒకటే అంశం చెప్తా ఉన్నామండి, డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా 3 సార్లు వాంటెడ్లీ గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు కనబడట్లా. నేను అడిగే ప్రశ్నలు సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాము. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెంకటేష్ గారు, వారి ప్రియాంక తల్లి గారు కూడా ఇందాక జగనన్నని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మనోవేదన, కూతురు చనిపోతే ఏ రకంగా ఉంటుందనేది జగనన్న కూడా నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. నిజంగా జగనన్నతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారి కళ్ళల్లో కూడా కన్నీరు తిరుగుతూ ఉన్నాయి. ఎందుచేతనంటే అందరికీ కూతుర్లు ఉంటారండి. ఈ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారికి కొడుకు ఉండొచ్చు, కానీ ఒక కూతురు కోల్పోతే తల్లిదండ్రులకి ఎంత మనోవేదన ఉంటుందనేది అందరం కూడా గ్రహిస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి ఇంత కర్కశంగా ఉన్నారనేది, ఏ రకంగా ఉన్నారనేది అర్థమవుతోంది. మేము అడిగే సూటి ప్రశ్నలు కూడా ఒకటే చెప్తా ఉన్నాము. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగితే 3వ తారీఖు రాత్రి మీరు ఓన్లీ మాల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్ బయట పెట్టారు తప్పితే ఇవాళ ఆ కారు గుద్దిన తర్వాత ఎటు పక్కకు వెళ్ళింది, రాజమండ్రి సిటీలో కూడా సీసీ ఫుటేజ్లు ఉండవా అని అడుగుతా ఉన్నా. ఆ ఫుటేజ్లు తీసుకుంటే తెలిసిపోతుంది కదా ఈ నిందితులు ఎక్కడ దాక్కున్నారనేది. రెండో అంశము, ఈ గవర్నమెంట్ ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాల్ డేటా రికార్డ్ అనేది మీరు బయట పెట్టండి. మీరు ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు? ఎంక్వైరీ వాళ్ళ ఫోన్స్ ఈ పాటికి మీరు సీజ్ చేసి ఉంటారు కదా, ఎవరెవరికి రాత్రులు ఫోన్ చేశారనేది మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఎవరు ఆ నిందితులను కాపాడారు, ఆ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టండి. అదేవిధంగా నిందితులు ఆ రోజు రాత్రి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సిగ్నల్స్ బట్టి మీరు ట్రేస్ చేస్తే ఇవాటికి మీకు ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. మాకున్న సమాచారం ప్రకారము ఆ నిందితులు తిలక్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. తిలక్ రోడ్ లో ఏ బడాబాబులు ఉంటారనేది నేను పెద్దగా చెప్పక్కర్లా. తిలక్ రోడ్ ప్రాంతంలోనే వాళ్ళు నిందితులు 3వ తారీఖు రాత్రి వాళ్ళు బస చేశారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఇవాళ నిందితులకి ఎంతైతే శిక్ష పడుతుందో నిందితులను కాపాడిన వాళ్ళకి అంతకన్నా పెద్ద శిక్ష పడాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇలా డాక్టర్ ప్రియాంక లాగా ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. అంటే ఇది వెచ్చలవిడితనం అయిపోతుంది. అంటే ఏ పనైనా చేసేయచ్చు, మనల్ని కాపాడే వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారనే అంశం ఈజీగా తెలిసిపోతుంది కదా, ఈజీగా అర్థమవుతుంది అందరికీ కూడా. ఇలా సెటిల్మెంట్ బ్యాచ్లు అనేది పూర్తిగా నిర్మూలించాలి. ఇంకొక ప్రధానమైన అంశము, ఇప్పుడు డాక్టర్ ప్రియాంకకి ఇంత దుర్మార్గంగా ఘటన జరిగితే 6వ తారీఖు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? 125B సెక్షన్ కడతారండి? అంటే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద సెక్షన్ కడతారా? 6వ తారీఖు దాకా అరెస్ట్ చూపిలేదు. నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఎఫ్ఐఆర్ కాపీలో 4వ తారీఖు వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు నిందితులు దొరకకుండానే మీరు ఫోన్లు సీజ్ చేశారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? అసలు ఇంత అంబిక్విటీ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది? ఇవన్నీ కూడా చాలా దుర్మార్గము. ఖచ్చితంగా అధికార పార్టీ యొక్క హస్తము దీని వెనకాల ఉన్నదనేది అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా ఛేదించాలని అంటే ఎంతసేపు పని అండి? ఒక్క రోజులో వాళ్ళని పట్టుకోగలుగుతారు, ఒక్క రోజులో నిందితుల్ని వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరనేది పట్టుకోగలుగుతారు. ఇవన్నీ మీకు తెలుసనేదే క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇందులో ఎన్ని సూట్ కేసులు మారినాయి అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కొత్తగా ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు, ఆయన పేరు పాటిల్ దేవరాజు గారని ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు, బాగుంది. ఆయనకి సహకరించే వాళ్ళు ఎవరండి? ఇదే సేమ్ సిఐ బాజీలాల్ ఎవరైతే అనుమానాలు అన్ని వేళ్లు అతని వైపు చూపిస్తా ఉందో ఆ బాజీలాల్ అసిస్ట్ చేస్తారనంట. ఇది ఎక్కడైనా జరుగుతుందండి? ముందర ఫస్ట్ అలిగేషన్స్ వచ్చింది ఆ సిఐ పైన, ఆ సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఎందుకు చేయరండి? సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఇది కాక ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే డిఎస్పీ ఆ రోజు రాత్రి 9:30కి ఘటన జరిగితే 10 గంటల ప్రాంతం లోపలనే నాకు తెలిసి సెకండ్ షోకి సినిమాకి వెళ్ళాడంట, అదే సేమ్ మాల్ కి.
అంటే అసలు మీకు కనీసం మానవత్వం ఉందా రాజమండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ గా అడుగుతా ఉన్నా. ఎలా వెళ్ళగలుగుతారనండి? పాపము పాప ప్రియాంక బ్లడ్ 2 లీటర్ల బ్లడ్ రోడ్డు మీద ఉంది. ఆ బ్లడ్ ఇంకా ఎవరు కూడా తుడిచి కూడా ఉండరు. అదే రోడ్డు మీద మళ్ళీ సేమ్ కార్ ఎక్కించుకుని ఈయన డిఎస్పీ సినిమాకి వెళ్ళాడండి. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. మీరు డిఎస్పీ గారు మీరు లీవ్ లో ఉన్నారా, ఆన్ డ్యూటీలో ఉన్నారా? ఒకవేళ ఆన్ డ్యూటీలో ఉంటే మీరు ఈ రకమైన కార్యక్రమం చేయొచ్చా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన మాకెవ్వరికీ కూడా నమ్మకం లేదు. ఇవాళ బుట్టా రేణుకా గారు మేము ఇద్దరం కూడా కలిసి వచ్చి జగనన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి వీళ్ళకి న్యాయం జరగాలి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, మరో ప్రియాంకకి ఈ రకమైన ఘటన జరగకూడదు. ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. ఈ ప్రభుత్వము మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నిందితులను సహకరించిన వాళ్ళు 100% మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది ఓపెన్ ఫ్యాక్ట్. అది మీరు రాజమండ్రిలో చిన్న పిల్లోని కనుక్కోండి, చెప్తారు ఎవరు వెనకాతలు ఉన్నారనేది. మీడియాను కనుక్కోండి, ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. వీళ్ళు ఛేదించడానికి ఇంత తాత్సారం చేస్తా ఉన్నారు. ఇది నిజంగా చాలా చాలా దుర్మార్గం అండి, అన్యాయం అండి. దీన్ని 100కి 100% మీరు నిష్పక్షపాతంగా పోలీస్ డిపార్ట్మెంట్ తేలిస్తే వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడానికి మా ఎంపీలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను అడుగుతారు. అదేవిధంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. హైకోర్టును ఆశ్రయించి మరి డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులకి న్యాయం జరిగేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, జగనన్న కూడా ఎప్పుడు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకొకటి ఫైనల్ గా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు వీళ్ళు మద్యం సేవించి ఉన్నారనేది మీడియా ఛానల్స్ లోనే చెప్తా ఉన్నారు, ఈవెన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ లో ఎందుకు అది మద్యం సేవించి ఉన్నారనే పదాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? వాళ్ళు మద్యం సేవించి ఉన్నారా, లేకపోతే డ్రగ్స్ ఇంటాక్సికేషన్ లో ఉన్నారా, ఏ ఇంటాక్సికేషన్ లో ఉన్నారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఒక మాట చెప్తా ఉన్నా, ఇది చాలా చాలా పెద్ద ఇష్యూ అండి. ఇవాళ ప్రియాంకకి జరిగింది, రేపు మన ఇంట్లో జరుగుతుంది, లేకపోతే ఇంకొకటి జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలి. ఇవాళ ఢిల్లీలో నిర్భయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, కోల్కతాలో అభయ ఘటన ఏ రకంగా జరిగిందో, రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటన కూడా అంత హీనాతిహీనమైన ఘటన అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, దీనికి కుటుంబ సభ్యులకి ప్రభుత్వము బయటకు వచ్చి న్యాయం చేయాలి. మీరేదో చేతులు దులిపేసుకుని ఏదో కేసు చేసేసాము ఛేదించేసాము అని అంటే కుదరదు. నేను అడుగుతా ఉన్నా, 125B ఎందుకు కట్టారండి స్టార్టింగ్? తెలీదా మీకు? సీసీ ఫుటేజ్ విజువల్స్ కనబడట్లేదా? అసలు అటెంప్ట్ మర్డర్ కట్టాలి. ఎందుకు కట్టలేదండి? 3 సార్లు వాంటెడ్లీ గుద్ది ఎక్కిస్తే అది నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఎలా అవుతుంది? హిట్ అండ్ రన్ ఎలా అవుతుంది? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వము మీరు ఏ రకంగా కేసుని ఛేదిస్తున్నారనేది ప్రజలు ఆల్రెడీ గమనించారు. మేము ఈ విషయం గురించి మాట్లాడతామని మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి అసలు బయటికి రానివ్వకుండా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగనన్న, బుట్టా రేణుకా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా వెంకటేష్ గారికి అదేవిధంగా వారి సతీమణికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది నిజంగా చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒక హ్యుమానిటరీ గ్రౌండ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి. అలాంటిది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని వాళ్ళు దోషుల్ని రక్షించాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. చాలా క్లియర్గా తెలుస్తుంది. భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూని లీడ్ చేసేంత వరకు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితిలో ప్రియాంక కేసు ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిందితులు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అవుతే ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు అని మీరు సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో మీరు
ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని ఇవాళ అడుగుతున్నాను. కూతుర్ని చదివించుకొని డాక్టర్ చేసి తనకు రాజమండ్రిలో సీట్ వస్తే తల్లిదండ్రులు ఎక్కడో కర్నూలులో ఉన్న వాళ్ళు పాపని ఇక్కడ రాజమండ్రికి పంపించారు. ఈ విధంగా పాపకు ఈ విధమైన ఇన్సిడెంట్ అయింది. అది కూడా ఎలా అంటే ఒక యాక్సిడెంట్ అంటే ఎవరో బై మిస్టేక్ గా కొట్టి వెళ్ళిపోతే అక్కడ ఆపి యాక్సిడెంట్ అయిన అమ్మాయిని కానీ ఎవరినైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ ఆ నిందితుల్లో ఇంటెన్షన్ కనిపిస్తుంది. వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్లి పాపని హిట్ చేసి మళ్ళీ ఒక 3 times, అది కూడా పాప డాక్టర్ ప్రియాంక తల మీద నుంచి కారుని తీసుకెళ్లి వెళ్లారు అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అనేది పోలీసుల ఎంక్వైరీలో తెలియాలి. ఈ రోజు వరకు ఎంక్వైరీలో తెలియట్లేదు. మే అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సీరియస్ గా తీసుకుని భరత్ గారు సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ కేసుని మళ్ళీ 125 నెగ్లిజెన్స్ కేసుని తీసి ఇప్పుడు మళ్ళీ మార్చడం జరిగింది. కానీ స్టిల్ ఇంకా జస్టిస్ చేయలేదు. పేరెంట్స్ కి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఎందుకు జరిగింది అన్న కారణాలు ముందుకు రావాలి, తెలియాలి. ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు ఈ విషయంలో తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని దూరపు చదువులకు పంపించాలంటే సమాజం భయపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని దూరపు చదువులకు భయపడుతున్నారు. వ్యవస్థలు ఇలా ఉంటే రేపొద్దున ఏదన్నా అవుతే ఏమవుతుంది అన్న ఒక భయం తల్లిదండ్రుల్లో వస్తుంది. ఈ రోజు పిల్లల్ని బయట చదువులకు పంపించాలంటే ఈ భయాందోళనకి మీరు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా అసలు ఎక్కడైనా పిల్లల్ని పంపించి చదివించాలంటే కూడా భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొని వస్తున్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నారో తప్పకుండా కూటమి ప్రభుత్వం తేల్చాలి. మరి అలాగే సిఐ గారు ఎవరైతే ఈ కేసుని తప్పుదో పట్టించాలని అనుకున్నారో తప్పకుండా సస్పెండ్ చేయాలి. ఏదైనా సరే ఒక ఇష్యూని చాలా ట్రాన్స్పరెన్సీతో బయటికి తీసుకుని వచ్చి నిజానిజాలని బయటికి తీసుకుని రావాలి. తల్లిదండ్రులకి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలి. లేని పక్షంలో చేనేత చేనేతలందరూ కూడా న్యాయం జరిగేంత వరకు తప్పకుండా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి మేము ఒకటే తెలియచేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్ గా వాస్తవాలను బయటికి పెట్టండి. సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ తీయండి, కారణాలను కనుక్కోండి. ఎందుకు వాళ్ళు ఈ విధంగా అంటే యాక్సిడెంట్ అనేది ఒకసారి కొట్టి వెళ్ళిపోతారు, కానీ యాక్సిడెంట్ కాకుండా ఇది ఒక మర్డర్ గా ఉంది కాబట్టి ఈ ఉద్దేశం ఏంటి అనేది మాకు తెలియాలి. అది వీళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. జగనన్నను కలవడం జరిగింది. జగనన్న కూడా చెప్పారు తప్పకుండా లీగల్ గా మనం ఫైట్ చేద్దాం, అంతవరకు మేము మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడండి. నమస్కారం అండి. నాకు 3 ఆడబిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళే నా లోకంగా బతికారు. ఎక్కడో చేనేత కుటుంబాలు మావి. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుంచి మా జీవితాంతం కష్టపడి వాళ్ళ చదువుల కొరకు వెచ్చించి వాళ్ళే మా జీవితం అని చెప్పి మేము మా పిల్లల్ని ఎక్కడ మెరిట్ వస్తే అక్కడికి వెళ్ళి చదివించుకొని అక్కడే సెటిల్ అయిపోయినాం. మేము ఇప్పుడు కర్నూలు నుంచి దాదాపు మేము 1999 నుంచి అక్కడే సెటిల్ అయ్యామండి. నేను చేసుకున్నది కూడా నా భార్యది ఎమ్మెగనూరు. అక్కడ మా 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ అండలు ఉన్నాయి కదా అని చెప్పి నేను అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ చదువులకు సంబంధించి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి మేము కూడా చదివించుకోవడానికి అన్ని సహకారాలు అక్కడ అందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అలాగే కష్టపడి మా కష్టాన్నంతా ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చదివించుకున్నామండి. ఇప్పుడు పీజీ సీట్ కొరకు అని చెప్పి రాజమండ్రి
జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మెరిట్లో సీట్ వస్తే ఇంత దూరం కర్నూలు నుంచి ఇంత దూరం ఒక ఆడపిల్లని పంపించాలంటే మనకేమి ఒక డాక్టరు మంచిగా తయారయ్యి మన ఇంటికి వచ్చి మన భవిష్యత్తు బాగుంటుంది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి ఎన్నో ఆశలతో మేము ఇంత దూరం పంపించడం జరిగింది. కానీ ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఎంత ఘోరం జరిగింది మీకు అందరికి తెలుసు కదండి. ఎవరో రాక్షసులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, గుద్ది 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 చంపేసి మా అమ్మాయిని అతి రాక్షసంగా చంపేశారు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలండి? చిన్న చిన్న కేసులు కట్టి పంపిస్తే బయటికి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? సమాజంలో ఇట్లా చంపేస్తూ తిరుగుతుంటే వీళ్ళకి శిక్షలు పడకుంటే సరిగ్గా మరి ఇట్లా ఎన్ని జరుగుతాయండి? మీరు చెప్పండి. అమ్మా ప్రియాంక ఎక్కడున్నావు? నాకు 3 ఆడబిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్లే నా లోకంగా బతికారు. ఎక్కడో చేనేత కుటుంబాలు మావి. నమస్కారం అండి. నాకు 3 ఆడబిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్లే నా లోకంగా బతికారు. ఎక్కడో చేనేత కుటుంబాలు మావి. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుంచి మా జీవితాంతం కష్టపడి వాళ్ళ చదువుల కొరకు వెచ్చించి వాళ్ళే మా జీవితం అని చెప్పి మేము మా పిల్లల్ని ఎక్కడ మెరిట్ వస్తే అక్కడికి వెళ్ళి చదివించుకొని అక్కడే సెటిల్ అయిపోయినాం మేము. ఇప్పుడు కర్నూలు నుంచి దాదాపు మేము 1999 నుంచి అక్కడే సెటిల్ అయ్యామండి. నేను చేసుకున్నది కూడా నా భార్యది ఎమ్మెగనూరు. అక్కడ మా 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ అండలు ఉన్నాయి కదా అని చెప్పి నేను అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ చదువులకు సంబంధించి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి మేము కూడా చదివించుకోవడానికి అన్ని సహకారాలు అక్కడ అందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అలాగే కష్టపడి మా కష్టాన్ని అంతా ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చదివించుకున్నామండి. ఇప్పుడు పీజీ సీట్ కొరకు అని చెప్పి రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మెరిట్లో సీట్ వస్తే ఇంత దూరం కర్నూలు నుంచి ఇంత దూరం ఒక ఆడపిల్లని పంపించాలంటే మనకేమి ఒక డాక్టరు మంచిగా తయారయ్యి మన ఇంటికి వచ్చి మన భవిష్యత్తు బాగుంటుంది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి ఎన్నో ఆశలతో మేము ఇంత దూరం పంపించడం జరిగింది. కానీ ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఎంత ఘోరం జరిగింది మీకు అందరికి తెలుసు కదండి. ఎవరో రాక్షసులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, గుద్ది 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 చంపేసి మా అమ్మాయిని అతి రాక్షసంగా చంపేశారు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలండి? చిన్న చిన్న కేసులు కట్టి పంపిస్తే బయటికి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? సమాజంలో ఇట్లా చంపేస్తూ తిరుగుతుంటే వీళ్ళకి శిక్షలు పడకుంటే సరిగ్గా మరి ఇట్లా ఎన్ని జరుగుతాయండి? మీరు చెప్పండి. అమ్మా ప్రియాంక ఎక్కడున్నావు తల్లి? నీవు అందరికీ చెప్పమ్మా, ఈ ప్రభుత్వ పెద్దలకి చెప్పమ్మా, ఈ సమాజంలో ఉండే అన్ని తల్లిదండ్రులకు చెప్పమ్మా, ప్రతి డాక్టర్కి ప్రతి మెడికోకి వాళ్ళు టెస్ట్ చేసే టెస్టులో నీ గుండె చప్పుడు వినిపించు తల్లి. ఈ సమాజంలో ఉన్న అమ్మలకి, అక్కలకి, తల్లులకి, అన్నలకి, నాయనలకి చెప్పమ్మా. చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా, మరణ శిక్ష పడేలాగా, వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా. అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎండ ఉండు తల్లి. నువ్వు బతికే తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికి నీ బాధని వెలిపించమ్మా. అందరి పెద్దలకు నువ్వు వినిపించమ్మా నీ బాధని తల్లి. ఈరోజు మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం. మేము
మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్లకు మరణశిక్ష పడాల్సిందే. వాళ్ళకు మరణశిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. వాళ్ళకు మరణశిక్ష పడేంత వరకు మేము పోరాడతాం. ఈరోజు యాక్సిడెంట్ జరిగిన రోజు 2 రోజులు రాత్రికి రాత్రే బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి మీ అమ్మాయికి ఇలా కేసు, ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా కేసు కట్టామని చెప్పొచ్చు కదా. అది ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లి తండ్రులం మేము, మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు, ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మేము, మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజానికి కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీని మీద మాకు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చి హైదరాబాద్ నుంచి ఒక 3 రోజుల తర్వాత ఇంకా మీ అమ్మాయి బతకదు అని చెప్పిన తర్వాత మేము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చాం. వస్తే వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చాలా వరకు సీసీ ఫుటేజెస్ కట్ ఇచ్చారు అక్కడక్కడ. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు, వాళ్ళ పూర్తి వివరాలు ఇవ్వమంటే అందుకు సమాధానం లేదు. వాళ్ళు ఏదో ఇవ్వాల్సింది ఇచ్చారంతే. మొత్తానికి ఈ కేసుని కప్పెట్టాలనే చూసినారు. మరి దీనికి ఎవరు అండదండలుగా నిలిచారు, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ. దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా, నమస్కారం చేసి అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా. ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. తర్వాత పోలీసులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది మాకు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. ఖచ్చితంగా మాకు సరైన సమాధానం చెప్పాలి. వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం చేస్తున్నారో మాకు ఇంతవరకు, ఈ రోజు వరకు కేసు అప్డేట్ అయింది, ఎఫ్ఐఆర్ ఇలా మార్చాము, ఇంతవరకు కాపీ లేదు మాకు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎవరితో పోరాడాలా? ప్రభుత్వాన్ని పదే అడుగుతున్నాం. సార్ మాకు సహకరించండి అని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా సమాధానం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఎవరిని అడగాలి? చేనేత కుటుంబం నుంచి ఎంత సామాజికంగా మేము ఎంత వెనుకబడిన వాళ్ళమండి. మా మాట ఎవరింటారు? ఎవరో ఒకరు పెద్దలు కల్పించుకోకపోతే ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఈ కేసుకు సంబంధించిన ఎవరెవరైతే దాని వెనుక ఉన్నారో పెద్దలు, వాళ్ళని ఎదిరించగలమా మేము? మాకు అంత శక్తి ఉందా? ఎవరో ఒకరు సహాయపడకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందండి? వాళ్ళు ఆ రోజు గుద్దిన రోజు మందు తాగినారంటున్నారు. మందు తాగితే హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి 3 సార్లు గుద్ది చంపడానికి తెలివి ఉందా లేదా? మరి తెలివి లేకపోతే అలా ఎందుకు చేస్తారు? బాగా తాగి మత్తెక్కితే స్ట్రైట్గా వెళ్ళి గుద్దేసి అక్కడ డివైడర్ గుద్దేస్తారు. ఒకసారి హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి కింద పడిపోయిన తర్వాత తల మీద ఎక్కించుకొని హ్యాపీగా లెఫ్ట్కి కట్ చేసుకొని ఎలా పోతారండి? మనిషికి ధ్యాస లేకుంటే అట్లా చేస్తారా పనులు? అట్లా సాధ్యమవుతుందా? వాళ్ళు మందు తాగినారా, గంజాయి తిన్నారో, అక్కడ ఏందేందో కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు ఈ ప్రాంతంలో. అది కూడా టెస్ట్ జరగాల్సిందే. ఆ టెస్ట్ కూడా పెట్టాలా. వాళ్ళు గంజాయి తాగితే ఎన్ని రోజుల వరకు ఉంటుందంట కదా, ఆ టెస్ట్లో తెలుస్తుందంట కదా, అది కూడా టెస్ట్ చేయాలి మాకు. వాళ్ళకి టెస్ట్ చేయించి మాకు రిపోర్ట్ ఇవ్వాలా. తర్వాత ఆ కారు గుద్దినారంట కదా, అది మరి ఆ కారు గుద్దిన తర్వాత ఆ టైర్ ఎట్లెక్కింది, అది కూడా టెస్టులు జరగాల. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లన్నీ జరగాల. తర్వాత చేనేత సంఘాల తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమానికి, మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమం మొదలు పెడతాము. రాజమండ్రికి వచ్చి కూర్చుంటాము. అక్కడుండే అందరికీ, తల్లులకి, అక్కలకి, చెల్లెండ్లకి, అన్నలకి, అక్కడుండే తల్లిదండ్రులకి అందరికీ కాళ్ళు పట్టుకొని వేడుకొని
అక్కడుండే పెద్దలు అందరి సహకారం తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టాం. ఇదైతే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించి మరణశిక్షలు వేస్తేనే సమాజంలో మంచి మెసేజ్ ఇచ్చినట్లయితుంది. ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు, సమాజానికి మంచి జరుగుతుందండి. ఈరోజు మాలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఏడవాలి? ఇట్లే జరుగుకుంటూ ఉంటే ఎంతమందికి మా కడుపు కొత్త విన్న వాళ్ళకి ఎంత అర్థమవుతుందో మీకు తెలియదు. ఎంత బాధ ఉంటుందో. అల్లారు ముద్దుగా మా బంగారు కొండని మేము పెంచుకున్నాం. 30 ఏళ్ళు పెళ్లి చూపులకి పిలిపిస్తే 2వ తారీఖు పెళ్లి చూపులు జరిగినాయండి అమ్మాయికి. ఆడపిల్లలు ఉండే తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది మా బాధ ఎంతో. పెళ్లి చూపులు చూసుకొని మరుసటి రోజు రాజమండ్రికి వస్తే సాయంత్రంకంతా ఇట్లా గుద్ది చంపినారని తెలిస్తే మా గుండె ఎట్లా అల్లాడిపోతుంది. మేము మనిషిగా బతుకున్నాం కానీ మేము కూడా ఆమెతో పాటు సత్యమైనట్లే. మాకు న్యాయం జరిగితే కొంత మేము బతికినట్లు. మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. అది సార్. సార్ అవును సారు చట్ట ప్రకారంగా వాళ్ళు ఏ ఉద్దేశపూర్వకంతో చంపేసినారో ఎవ్వరు తప్పించుకోలేరు. చట్ట ప్రకారంగా వాళ్లకు శిక్షలు పడేలాగానే మేము చేస్తాము. మీరేం భయపడొద్దండి, మీరేమి బాధపడొద్దండి అని చెప్పి మమ్మల్ని ఓదార్చడం జరిగింది సార్. అది సార్. కేసు